రామ్ చరణ్ ముందు అనౌన్స్ చేసినట్టే ఎటువంటి ఫంక్షన్ లేకుండా ధృవ ఆడియోని డైరెక్ట్గా మార్కెట్లోకి వదిలారు. కథాబలం ఉన్న సినిమాకి 6 పాటలు ఉండాలనే ఫార్ములా అవసరం లేదని కేవలం 4 పాటలతో ఆడియో రిలీజ్ చేశారు. ధృవ టైటిల్ సాంగ్ పవర్ఫుల్ పదాలతోనే ఉన్న సౌండింగ్ పరంగా లైటర్గా మొదలై లౌడర్గా ఎండ్ అయింది. ఆ పాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్నే సినిమా థీమ్ ఆర్ఆర్గా వాడుతున్నారు. అలాగే నీతోనే డ్యాన్స్ అనే సాంగ్ పంజాబీ బీట్ మిక్సప్తో డాన్సింగ్ సెన్సేషన్ అనే చెర్రీ స్టెప్స్కి వీలు కల్పించేలా కంపోజ్ చేశారు. ఇక చూసా చూసా అనే సాంగ్ మెలోడీ అయినప్పటికీ పల్లవి చరణాల మధ్య గ్యాప్లో ఎనర్జెటిక్ సౌండింగ్తో ఫీల్ చేశారు. ఆడియోలో 4వ పాట అయిన పరేషానురా పాట కూడా సింపుల్ వర్డింగ్తో మెలోడీ టోనింగ్తో పిక్చరైజేషన్కి ఎక్కువ స్కోప్ కల్పిస్తుంది. అయితే ప్రతి పాటలో వింటున్న ఇన్స్ట్రుమెంటేషన్ అంతా కొత్తగా అనిపిస్తుంది. కొత్త కాన్సెప్ట్తో వస్తున్న ధృవకి కొత్త రకం ఆడియోతో సరికొత్త ఫీలింగ్ కలిగించడంలో సక్సెస్ అయ్యారు హిప్ హాప్ తమిళ. ఇక ఆడియో వింటే సిచ్యువేషన్కి సింక్ అవుతూనే హీరో బాడీ లాంగ్వేజ్కి సెట్ అయ్యేలా డ్యాన్స్ మూవ్స్కి స్కోప్ ఉండేలా చాలా స్పెషల్గా డిజైన్ చేశారని అర్థం అవుతుంది. తమన్ ఫ్లేవర్ లైట్గా టచ్ అయినా తమ స్పెషాలిటీని నిలుపుకోవడంలో సక్సెస్ అయ్యారు టాలీవుడ్కి ఇంట్రడ్యూస్ అవుతున్న టాలెంటెడ్ టెక్నీషియన్స్ హిప్ హాప్ తమిళ. మొత్తానికి ధృవ ఆడియో రాకింగ్ అనే కాదు సినిమాలో రచ్చరచ్చ చేసే విధంగా ఉంది. ఈ ఆడియో విన్న తర్వాత ధృవ స్టైల్స్ ఫైట్స్తోనే కాకుండా డ్యాన్స్తో కూడా దుమ్ము రేపుతాడని డిసైడ్ అయిపోయింది. అటెన్షన్ ఆల్ చెర్రీ ఫ్యాన్స్, ఇక థియేటర్స్లో సాంగ్స్ చూసి విజిల్స్ వేయడానికి ప్రిపేర్ అయిపోండి. సంవత్సరం క్రితం పెద్ద రేవు దగ్గర సుబ్బరాజు గారు లేఅవుట్లో కొనున్నాను, గుర్తుందా? ఇప్పుడు గుర్తురాదులే. అప్పుడు కూడా సెంట్ లక్షే, ఇప్పుడు 10 లక్షలు అంటే లేదు. నీ 10 లక్షలు అక్కడ పెట్టుంటే ఈ పాటి ₹1 కోటి అవును. బాధపడుకో, అసలు నీకు చెప్పకుండా ఉండాల్సిందేను. కొంచెం ఓదార్చవయా. ఎంత బ్యాడ్ లక్. ఏదో 4 రోజుల దాకా నిద్రట్టదు మనం ఇచ్చింది దెబ్బకి. ఆనందంగా ఉంటే చూడలేరు మీరే. నేనే కాదు, మా అమ్మ కూడా ఇంతే.